Determining the stopping distance of a car. Stopping distance of vehicle. బ్రేక్ పడిన తరువాత నిలిచిపోయే ముందు వాహనం ప్రయాణించిన దూరాన్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటారు. రోడ్డుపై వెహికల్ స్పీడ్ లిమిట్స్ ను నిర్ణయించడానికై స్టాపింగ్ డిస్టెన్స్ ఒక అత్యంత ప్రాముఖ్యం గల అంశం. ఎగ్జాంపుల్, ఒక కార్ V0 వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కార్ బ్రేక్ వేయటం వల్ల కలిగే రుణత్వరణం -a, బ్రేక్స్ పడిన తరువాత నిలిచిపోయే ముందు కార్ ప్రయాణించిన దూరం ds, కార్ యొక్క ఫైనల్ వెలాసిటీ v = 0. గమన సమీకరణం v² = v02 + 2as. ఇచ్చట ఇనీషియల్ స్పీడ్ v = v0, స్టాపింగ్ డిస్టెన్స్ s = ds, ఫైనల్ స్పీడ్ v = 0. 0 = v02 + 2 + a × ds. v02 + 2a ds = 0. -2a ds = v02. ds = -v02/2a. Stopping distance proportional to initial velocity whole square. ds proportional to v0 whole square. వెహికల్ యొక్క తొలి వేగం v0 ని రెట్టింపు చేస్తే నిలిచే దూరం స్టాపింగ్ డిస్టెన్స్ ds 4 టైమ్స్ ఎక్కువ అవుతుంది. ఎక్స్పెరిమెంట్: ఒక రోడ్డుపై ఒక కారు 120 km/h తో ప్రయాణిస్తున్నప్పుడు సడన్ గా ఒక డాగ్ 150 మీటర్స్ డిస్టెన్స్ లో రోడ్డు పైకి వచ్చింది. డాగ్ ని చూశాక కార్ డ్రైవర్ బ్రేక్ వేయటం వల్ల కలిగే రుణత్వరణం -6 m/s². అయితే కారు యొక్క స్టాపింగ్ డిస్టెన్స్ కనుక్కుందాం. కారు యొక్క ఇనీషియల్ స్పీడ్ v0 = 126 km/h. v0 = 126 × 1000 meters by 60 × 60 seconds. v0 = 126 × 5/18 meters by second. Therefore, v0 = 35 meters/second. కారు యొక్క ఫైనల్ వెలాసిటీ v = 0. కారు యొక్క యాక్సిలరేషన్ -6 meters/s². లాస్ట్ స్టాపింగ్ డిస్టెన్స్ s. గమన సమీకరణం నుండి v² = v02 + 2as. 0 = v02 + 2as. s = -v02/2a. Therefore, s = -35² 2 × -6. s = 1225/12. s = 102.083 meters. కార్ యొక్క స్టాపింగ్ డిస్టెన్స్ 102 మీటర్స్. స్టాపింగ్ డిస్టెన్స్ అనగా బ్రేక్ పడిన తరువాత నిలిచిపోయే ముందు వాహనం ప్రయాణించిన దూరం.